నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. రైట్, ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు గువ్వల బాలరాజు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మైలారంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. రైట్, మైలారం దగ్గరికి వెళ్ళే ముందు అసలు అచ్చంపేట నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? దుర్మార్గము, అరాచకము, దోపిడీ, దాడులు ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. దీనికి నిజంగా ఎవరో కాదు, ముఖ్యమంత్రి గారు దీనిపైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గం వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో జన్మించింది. ఆ నియోజకవర్గంలో తాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అసాధ్యమైనటువంటి హామీలను ఇచ్చి ప్రజల దృష్టి మరల్చి అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యం, మేము ఒప్పుకుంటాం. కానీ గెలిపించిన దానికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా అరాచకాలు, దుర్మార్గాలు ఎమ్మెల్యే రూపంలో కొనసాగుతూ ఉంటే దానికి మళ్ళీ ఎంతవరకు ముఖ్యమంత్రి గారి సోదరుల ప్రమేయం ఉందో నాకు తెలియదు. కానీ ముఖ్యమంత్రి గారి సోదరుల కనుసన్నాల్లోనే ఈ వ్యవహారాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని కూడా ప్రజలు మాట్లాడితే ఇంకా పట్టించుకున్నట్టుగా ఉంటే చివరిగా బద్నాం అయ్యేది, అబాస్ పాలయ్యేది ముఖ్యమంత్రి గారు. అక్కడ ఉదాహరణకు ఇసుక మాఫియా అధికారంలోకి వచ్చిన నెల 2 నెలల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో అక్కడ స్థానికంగా ఉంటున్నటువంటి ట్రాక్టర్లు స్థానిక అవసరాల కోసం ఇసుకను రవాణా చేసి వాడుకుంటూ ఉంటే ట్రాక్టర్లను అన్నింటినీ కూడా ఆపివేసి 10 టైర్ల లారీలు టిప్పర్లతోన మాన్యువల్గా లోడింగ్ చేసేది ట్రాక్టర్లకు కూడా. కానీ మిషనరీస్ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్తోన అక్కడ ఇసుక ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంది, దందా జరుగుతూ ఉందంటే ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ స్పందించినటువంటి పరిస్థితి లేదు. అదే ఆసరగా చేసుకొని మైనింగ్ కూడా ఒడిగట్టి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఈ ప్రభుత్వ అండదండతోనే చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. పైపెచ్చు మైలారం గుట్ట అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోపిడీ చేసుకోవడం కోసం 2021లోనే గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది మైనింగ్కు అని మాట్లాడింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ అక్కడ ఉండి ఇష్టారీతిలో ప్రజల ప్రమేయం లేకుండా ప్రజల సంతకాలను ఫోర్జరీ చేసి ప్రజలే సంతకం పెట్టినట్టుగా, గ్రామసభ తీర్మానించినట్టుగా, ప్రజలు ఒప్పుకున్నట్టుగా ఏదో తప్పుడు సందేశాన్ని ప్రభుత్వానికి ఇచ్చి ఉండొచ్చు. దళారులు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అటువంటి వాళ్ళు ఏమైనా బ్రోకరిజం చేసి అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంలో మైనింగ్ అనుమతి తీసుకొని పొంది ఉండొచ్చు. కానీ బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా అనుమతి ఉన్నా లేకున్నా నాకు సంబంధం లేదు, ప్రజలు వద్దంటున్నారు, మైనింగ్ను ఆపాల్సినటువంటి అవసరం ఉంది అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి హెచ్చరిక చేసి అధికారులకు నేను మైనింగ్ను ఆపివేయడం జరిగింది. మైనింగ్ ఆపడం కాదు, మొదలు పెట్టేటువంటి అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో నిలువరించడం జరిగింది. అదే కాకుండా సేవ్ నల్లమల పేరిట వచ్చినటువంటి ఒక పోరాటానికి నేనే నాయకత్వం వహించి శాసనసభ్యుడిగా అసెంబ్లీ వేదికగా మాట్లాడి మైనింగ్కు వ్యతిరేకంగా గౌరవ కేసీఆర్ గారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీర్మానం చేయించి కేంద్రానికి పంపించి నా నల్లమల్ల గడ్డను నేను కాపాడుకోవడం జరిగింది. అప్పుడు నేను ఇచ్చినటువంటి స్లోగన్ గుణపం దిగితే గువ్వల బాలరాజు గుండెల్లో దిగాలి తప్ప నల్లమల్ల గడ్డ పైన కాదు అని చాలా సీరియస్గా నేను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి అప్పుడు రాబర్ట్ వాద్రా గారికి సంబంధించిన DBRS కంపెనీ అనేది మాకున్నటువంటి MNC కంపెనీ అనేది మాకున్న సమాచారం. అప్పుడు యురేనియం తవ్వకాలకు వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయని అప్పుడు కాంగ్రెస్ UPA ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిస్తే కవిత గారు, నేను, సాంబశివుడు, ఇప్పుడు లేరు మన మధ్యలో, సాంబశివుడు, మేమందరం కూడా నల్లమల్ల చెంచుల దగ్గరికి వెళ్ళి సమావేశాలు నిర్వహించి మీకు రక్షణగా మేముంటాం, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మైనింగ్ మాఫియాను మేము ఎంటర్ కానివ్వము అని రక్షణగా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి రక్షకుడినైనా నేను ఈరోజు నిస్సహాయ స్థితికి కావడం కారణం ఏంది అని అంటే వీళ్ళ అరాచకాలు. అడుగు పెడితే చాలు గువ్వల బాలరాజు పైన దాడికి, గువ్వల బాలరాజు వెంబడి నడుస్తున్నటువంటి నాయకుల కార్యకర్తల పైన దాడులు పురుగొల్పుతూ ఉన్నారు. పైపెచ్చు మళ్ళీ ఈ దాడికి కారణం ఏదో సామెతలు ఉంటాయి తెలంగాణలో, ఎవరినో కొట్టి ఎవరో మొత్తుకున్నట్టుగా వ్యవహారం ఉంటుంది. వాళ్ళే దాడులు చేస్తారు. ఈ దాడులకు గువ్వల బాలరాజే కారణము, ఆయన నైజమే కారణం అని మాట్లాడతారు. అంటే ఎందుకు ఇంత వ్యతిరేకత కూడా మీ నియోజకవర్గంలో మీ మీద కనబడుతుంది? మన గుడికి వెళ్తే కూడా మిమ్మల్ని రానివ్వకపోవడానికి కల్లా కారణాలు అసలు ఏంటి? మీరు అడిగే ప్రశ్నకు కూడా అర్థం లేదు. ఇంత వ్యతిరేకత కాదు, కారణం ఏంది అని అడగాలి తప్ప ఇంత వ్యతిరేకత మీ పైన ఏంది అని అంటున్నారు. అది కాదు. మీరు ఇంతలా చేస్తున్నప్పుడు నియోజకవర్గంలో మీ పాత్ర ఇంత కనపడుతున్నప్పుడు మరి ప్రజలు ఎందుకు మీ మీద వ్యతిరేకత చూపిస్తున్నారు? ప్రజలు అంటారు ఏంది, పోలీసులు ఆపిన నన్ను గుడికి వెళ్ళినప్పుడు
మొన్న భ్రమరాంబ దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రజలు నన్ను రక్షణగా ఉన్నారు, నన్ను నా సతీమణిని దైవ దర్శనం కల్పించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. కానీ కాంగ్రెస్ గూండాలు వాళ్ళకు కూడా దమ్ము లేక ధైర్యం లేక పోలీసులను పురుగొలిపి అంతలో అప్పటికి కూడా కొంతమంది కావాలని తాగిన మైకంలోనో లేకుంటే ఈ ప్రభుత్వ మైకంలోనో ఉండి కొంతమంది వచ్చి కులం పేరిత దూషించి నన్ను ఆటంకపరిచే ప్రయత్నం చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎస్సీ ఎస్టీ కమిషన్ సంప్రదించడం జరిగింది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా నేను ఓడిపోయిన వారం రోజుల్లోనే ప్రజల మధ్యలో ఉండాలనే ప్రయత్నం చేస్తే నేను సతీమణి అప్పుడు కూడా దైవ కార్యక్రమానికి వెళ్ళాలి, కొన్ని కార్యక్రమాల్లో మనం చురుకైన పాత్ర పోషించాలని శుభ కార్యక్రమాలకు కానీ ఆపత్కాలంలో కానీ వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళే రెచ్చగొట్టే ధోరణిలో కావాలని అల్లర్లు సృష్టించి ఈ అల్లర్ల కారణం గువ్వల బాలరాజుని చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు కూడా ఈ అభాండాలు వేసి రాజకీయంగా లబ్ధి పొంది ఉండొచ్చు. కానీ ఇప్పుడు రాజకీయంగా ఎన్నికైన తర్వాత బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా, బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో దానిపైన దృష్టి కేంద్రీకరించడం మరిచి గువ్వల బాలరాజు పైన అదే స్టాంప్ అదే ముద్ర వేయాలి, తద్వారా రాజకీయం చేయొచ్చు అని అనుకుంటున్నారు. ప్రజలు మూర్ఖులు కాదు, ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన ఉంది. ప్రజలు ఖచ్చితంగా ఏం చేయాలనో చేస్తారు, ఎప్పుడు చేయాలనో చేస్తారు తప్ప దానివల్ల నాకు ఒరిగేదేం లేదు. ఖచ్చితంగా ప్రజలకు ఈరోజు అన్ని విషయాలపైన పూర్తి స్థాయి అవగాహన వచ్చింది. దీనన్నిటి కూడా కారణం ఈ ప్రభుత్వ పెద్దలు అనేది మాత్రం స్పష్టంగా చర్చ జరిగింది. దావోస్ పెట్టుబడుల మీద మీకు కామెంట్ ఏంటి? 1,78,000 కోట్లు మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చామని ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీస్ వేయించి బీఆర్ఎస్ పార్టీకి అగైనెస్ట్ కానీ ఈనో తాగండి అని ఈ విధమైన సెటారికల్ కామెంట్స్ని హోర్డింగ్స్ పెడుతున్నారు. సో దాని మీద మీ స్పందన ఏంటి సార్? వాస్తవంగా పెట్టుబడులకు ఒక ప్రచారకర్తగా పనిచేసింది కేటీఆర్ గారు. తనకు ఉన్నటువంటి ఇమేజ్ కానీ, తనకున్నటువంటి తెలివితేటలు కానీ, తనకున్న ప్రొయాక్టివ్నెస్ కానీ, పాలకుడిగా తనకున్నటువంటి అనుభవం కానీ పూర్తి స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడంతో పాటుగా ఈరోజు గూగుల్, అమెజాన్ ఇటువంటి ఎన్నో కంపెనీలకు సెకండ్ క్యాంపస్గా హైదరాబాద్ వేదికగా చేసినారు. అటువంటి చరిత్ర ఏది కూడా సృష్టించే తెలివితేటలు ఈ ప్రభుత్వానికి లేవు. మరో జన్మెత్తినా అది సాధ్యం కాదు. ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు 1,78,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినామని మాట ఎప్పుడైతే కార్యాచరణ మొదలు పెడతారో, గత ట్రిప్లో కూడా వెళ్ళడం జరిగింది. ఎవరు పెట్టుబడులు పెట్టిండ్రు, ఎక్కడ ఏం మొదలైందో తెలియదు. కానీ లగచర్ల ఘటన మాత్రం మనం కల్లారా చూసినాం. ఫార్మాసిటీకి భూములు సేకరించి గత ప్రభుత్వం పూర్తి స్థాయి మంచి వేదికను ఏర్పాటు చేస్తే అక్కడ పరిశ్రమల స్థాపన కోసం అవకాశాలున్న వాటిని పక్కన పెట్టి ఒక అల్లర్లకు తావు ఇచ్చే విధంగా బంజారాల తండాలను, దళితులను, బడుగు బలహీన వర్గాల భూములు లాక్కొని ప్రయత్నం చేస్తే ప్రశ్నిస్తే వాళ్ళని జైలుకు పంపితే ఈరోజు జైళ్ళ నుంచి కొంతమంది ఇంకా రిలీజ్ అయినట్టుగా ఇప్పుడే వార్త అందింది మాకు. అంటే ఈ పెట్టుబడులను సేకరించి తీసుకురావడానికి సాధ్యం కాక హోర్డింగ్లతోన మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు తెచ్చినటువంటి పెట్టుబడుల వల్ల ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఏం జరిగింది, ఏం చేయబోతున్నారో చేసి చూపించామనండి. ఉట్టిగా ప్రభుత్వ సొమ్ముతో ప్రచారాలు హోర్డింగ్లతోన ఏదో మేము పబ్బం గడుపుకుంటామంటే ఇది రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు, ప్రజలకు ఎంత మాత్రం మేలు చేకూర్చదు. అలాగే మొన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి పెట్టిన మీటింగ్ ఏదైతే ఉందో అందులో చెప్పకనే చెప్పినట్టు ఉంది. సీఎం రేవంత్ రెడ్డి తర్వాత వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి అంతా అన్నట్టు కొడంగల్కి ఆయన మాట్లాడిన వాటి చెప్పడంగా చాలా స్పష్టంగా చెప్పిండు. ప్రజాస్వామ్యంతో పని లేదు, రాజ్యాంగం అంటే విలువ లేదు, ప్రజాప్రతినిధులు అంటే లెక్కలేదు, అంటే ప్రజలకు సేవ చేయడం తప్ప అని అంటున్నాడు ఆయన. అదే అంటున్నా, మీకు ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం ప్రజలు ఇచ్చిండ్రు మీకు ముఖ్యమంత్రిగా. మీరు కావాలంటే మీ అన్న లేకుంటే మీ తమ్ముడు ఎక్కడి నుంచి అయినా ఎన్నికడానికి అవకాశం లేదు, లేకుంటే సాధ్యం కాదు, ఇప్పటికి మా క్రెడిబిలిటీ పోయిందని ఒకవేళ అనుమానం ఉంటే ఏదైనా నామినేటెడ్ పదవన్నీ ఇవ్వండి. కానీ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఏ పదవి లేనటువంటి వాళ్లకు ప్రోటోకాల్ ఇచ్చి ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం సరైనది కాదు. మీరు అదే రకంగా కుటుంబ పాలనని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన నోటికి వచ్చినట్టు మాట్లాడారు. కానీ మీ అధినాయకురాలు సోనియా గాంధీ, మీ అధినాయకురాలు కుమారుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ కూడా ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తప్ప వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసుకున్నట్లయితే కుటుంబ పాలన ఏదైతే ఇప్పుడు మొన్న కూడా పెట్టినటువంటి మీటింగ్లో క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీలో ఒకటే కుటుంబానికి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి, ఆయన మినిస్టర్, ఈవిడ భార్య, అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్ ఆయన మినిస్టర్, తమ్ముడు ఎమ్మెల్యే,
అలాగే జానారెడ్డి కొడుకులు ఇద్దరు, ఒక ఆయన ఎంపీ, ఒక ఆయన ఎమ్మెల్యే. అంటే ఈ విధంగా కుటుంబ పాలన ఇక్కడ కాంగ్రెస్ అదేవిధంగా పార్టీ. గడ్డం వివేక్ గారు, గడ్డం వినోద్ గారు, గడ్డం వంశీ గారు, అవును, అదేవిధంగా మల్లు రవి గారు, మల్లు బట్టి విక్రమార్క గారు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. డిప్యూటీ మినిస్టర్ ఆయన, ఈయనేమో ఎంపీ. అంటే అదే ఈ విధమైన అంటున్నా. కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీలో ఇది కనబడుతుంది. ప్రజాస్వామ్యం. ఎవరైనా ప్రజల చేతి ఎన్నికైతే దాన్ని మేమైతే ప్రశ్నించాం. ఈయనకంటే ఆయన ఏం మాట్లాడతారో వారికే తెలియాలి. కానీ ఎన్నిక ఇప్పుడు కూడా నేను అంటున్నాను, నేను తప్పు పట్టడం లేదు. మీకు నిజంగా ముఖ్యమంత్రిగా తీరిక లేదు, నియోజకవర్గానికి వెళ్ళలేను, సాధ్యపడదు, ఇంకా నేను బాగా చేయాలి, రాష్ట్రాన్ని బాగా తిరగాలి అని అనుకుంటే తిరగండి, పర్వాలేదు. కానీ అక్కడ చూసుకోవడానికి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కోడంగల్ వాళ్ళకి తెలివి లేదు, అసమర్థులు, వాళ్ళకు పాలించేటువంటి నైపుణ్యం లేదు అని ఒకవేళ భావన కనుక ఉంటే వాళ్ళ చేత ఎన్నికై ముఖ్యమంత్రి హోదాకు వచ్చిన తర్వాత ఇంకా ప్రజలను అపాస్యం చేస్తూ పోతా అంటే నీ ఇష్టం. కానీ వాళ్ళు సరిపోరు అనుకుంటే మీ అన్నకు అవకాశం ఇవ్వండి, ఏదైనా పదవి ఇవ్వండి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేయండి తప్ప రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రోటోకాల్ను ఇష్టారీతిలో వాడుకుంటామంటే ప్రజాస్వామ్యము ప్రశ్నిస్తూనే ఉంటారు. రైట్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్. ఈ మధ్య కాలంలో 6 గ్యారెంటీల విషయం పక్కన పెడితే ఇప్పుడు ఆర్టీసీని కూడా నిన్న రీసెంట్గా వచ్చినటువంటి న్యూస్ మీరు వినే సమ్మె సైరన్ ఉంటారు. సో అంటే ఫిబ్రవరి 9 నుంచి బస్సులు బంద్ అని అంటున్నారు. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇక మన తెలంగాణ ఉద్యమంలో కూడా ఆర్టీసీ కార్మికుల పాత్ర మనం చూసినాం. నై చెల్లేగా బై నై చెల్లేగా, బస్ కా టైర్ నై చెల్లేగా అని చెప్పేసి మాట్లాడి మొత్తం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని బలోపేతం చేసిండ్రు. మీరు ఆ సంస్థను ఆదుకుంటామని చెప్పేసి, మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని చెప్పేసి, మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి వాళ్ళకి అపాయింట్మెంట్, ఇవన్నీ కూడా కర్ణాటకని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అక్కడ కర్ణాటకలో ఎగ్జాంపుల్గా తీసుకొని ఇక్కడ ప్రజలు మోసపోయినారు. కర్ణాటక ఈరోజు ఫ్రీ బస్ విషయంలో ఏ వ్యవహారం అయితే వ్యవహరిస్తుందో ఇక్కడ కూడా అదే పరిస్థితిగా అనిపిస్తుంది. ఈ ఉచితం గురించి, ఉచిత బస్సు పేరిట మహిళలను మోసం చేసి, మహిళల అన్నాదమ్ములు లేదంటే భర్తలు వాళ్ళ సోదరులతోన వాళ్ళ నడ్డి విరిచే ప్రయత్నం, 10 రూపాయలు ఉన్న టికెట్ను 30 రూపాయలుగా తీసుకుపోయి, అంటే ఇండైరెక్ట్గా మళ్ళీ మహిళలపైనే భారం పడుతున్నది. మహిళలకు కూడా అర్థమైంది ఇది ఎవడు అడిగిండు, ఎవరు చేయమన్నారు, ఇది కాదు కావాల్సింది, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి, ఉచిత బస్సు తీసేయండి పర్వాలేదనే వాయిస్ మహిళలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు ఏ పని చేసినా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విషయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో మర్చేసే అవకాశం ఉందంటారా ఈసారైనా? నాకైతే ఇప్పటికైతే అనుమానంగా అనిపిస్తూ ఉంది. వీళ్ళతో పాలన చేతగా ప్రైవేటీకరణ కూడా చేయబోతున్నారని విన్నాం మనం. ఆర్టీసీ ఇవన్నీ కూడా ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఇది తప్పుడు మాటలు మాట్లాడము, ప్రజలను మోసం చేయడం వీళ్ళ కథ కాదు. లాభాల్లో ఉందంటారా, నష్టాల్లో ఉందంటారా? 100% నష్టాల్లోనే ఉంది. మహిళల నుంచి వస్తున్న డిమాండ్ కూడా మాకు ఉచితం ఇచ్చి మా భర్తలకు, మా అన్నలకు, మా తమ్ముళ్లకు భారం వేయడం అనేది సరైన పద్ధతి కాదనేది మాత్రం మహిళలు మాట్లాడుతున్నారు. రైట్, రైతు భరోసా విషయానికి వస్తే ఏం చెప్తారు? టింగు 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 మన మెసేజ్లు వస్తాయని చెప్పారు. టింగు టింగు అని సౌండ్ మార్చిండు, మీరు మర్చిపోయినట్టుండ్రు. రేవంత్ రెడ్డి గారు టక్ టక్ అంటున్నారు. ఇప్పుడు ఆయన సౌండ్లు మార్చడము, మాట మార్చడము ఆయన కొత్త కాదు. ముఖ్యమంత్రిగా జనవరి 26 రిపబ్లిక్ డే కాబట్టి ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి టక్ టక్ అనేది సౌండ్తోన పడతాయి అన్నారు. 20 నిమిషాలతో మాట మార్చేసి 15 నిమిషాల్లోనే మాట మార్చి మళ్ళీ మార్చి 31 లోపలని మాట్లాడి, అంటే దానికి ఏం మాట్లాడతాలో పొందలేనటువంటి పరిస్థితి. అందుకనే ఇది మరొకసారి మీ మిర్రర్ టీవీ ద్వారా కూడా నేను ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తా ఉన్నా. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, రాజ్యాంగబద్ధమైనటువంటి స్థాయిలో హోదాలో ఉన్నారు కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్నారో చూస్తూ రాసుకొని మాట్లాడితే మంచిది. నోటికి వచ్చినట్టుగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా లేకుంటే ప్రేరేపించి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నటువంటి రాజకీయ నాయకుడిగా రాజకీయ మాటలు మాట్లాడడం సరైనది కాదు. మీరు మాట్లాడదలుచుకున్నది పేపర్లో చదువుతూ మాట్లాడండి. మంచి స్పీకరు, మంచి వక్తాన్ని నిరూపించుకోవాలనుకుంటే పదవి దిగిపోయిన తర్వాత మళ్ళీ నోటికి వచ్చినట్టు మాట్లాడండి. మీరు ఏం మాట మాట్లాడినా దానికి అథెంటికేషన్ ఉండాలి కాబట్టి చూస్తూ అధికారులు ఇచ్చినటువంటి సబ్జెక్టు చూస్తూ చదివి ప్రజలకు విడమర్చి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి తప్ప ఏ నాలుగు ఎటు తిరిగితే అటు మాట్లాడడం అనేది సబబు కాదు.